నమస్తే. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పెద్దల సభ రచ్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఈ ఎన్నికల అత్యంత కీలకంగా మారాయి. అయితే అనూహ్యంగా తెరపైకి వచ్చిన కొన్ని పేర్లు, సీనియర్లకు దక్కబోతున్న ప్రమోషన్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ లీడర్ దేవినేని ఉమాకు లైన్ క్లియర్ అయిందా? జనసేన కోటాలో ఎవరికి ఛాన్స్ అన్నది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాజ్యసభ అంటే ఏదో సీనియర్లకు ఇచ్చే రిటైర్మెంట్ పోస్ట్ అనుకుంటారు. కానీ చంద్రబాబు ప్లాన్ వేరేలా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో కేంద్రం మెడలు వంచాలన్నా, నిధులు రాబట్టాలన్నా అక్కడ బలమైన గళం వినిపించే నాయకులు కావాలి. అందుకే ఈసారి ఎంపికలో మొహమాటాలకు తావు లేకుండా అటు అనుభవం, ఇటు దూకుడు ఉండేలా కూటమి జాగ్రత్త పడుతుంది. అందులో భాగంగానే సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు ఉమా. ఆయన అనుభవం, విషయ పరిజ్ఞానం పార్లమెంట్లో పార్టీకి ప్లస్ అవుతుందని అధిష్టానం భావిస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గొంతు ఎత్తి పోరాడిన ఉమాకు రాజ్యసభ ఇవ్వడం ద్వారా సముచిత గౌరవం దక్కుతుందని క్యాడర్ కూడా భావిస్తుంది. ఇక మిగిలిన పేర్ల విషయానికి వస్తే సానా సతీష్, బీదా మస్తాన్ రావు వీరిద్దరికి మరోసారి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. బీసీ సామాజిక వర్గం మరియు ఆర్థిక బలగం పరంగా వీరు పార్టీకి కీలకం. లింగంనేని రమేష్ ఇదే ఇప్పుడు బిగ్ ట్విస్ట్. జనసేన కోటాలో ఈయన పేరు తెరపైకి వచ్చింది. కూటమి ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈ కొత్త ముఖానికి అవకాశం దక్కవచ్చని సమాచారం. మొత్తానికి చూస్తే పాత కపులకు కొత్త రక్తానికి మేళవింపుగా ఈ జాబితా ఉండబోతుంది. మరి దేవినేని ఉమా లాంటి ఫైర్ బ్రాండ్ పార్లమెంట్ లో అడుగు పెడితే ఏపీ రాజకీయాలు ఇంకెంత హీట్ ఎక్కుతాయో చూడాలి. ఈ సెలక్షన్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.